సినిమా బండి చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల నుంచి వస్తున్న రెండో చిత్రం పరద. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా సీనియర్ నటి సంగీత, కన్నడ నటి దర్శన కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ఎట్టకేలకు విడుదల తేదీ ఖరారైంది. హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు పరదా చిత్రం ఆగస్టు 22న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. చిత్రంలోని యంత్ర నార్యస్తు అంటూ సాగే పాటను ఆవిష్కరించారు. కొత్త రకమైన కథలు, అవి కోరుకునే బడ్జెట్ ఇస్తే మంచి సినిమాలుగా నిలబడతాయని, పరదా చిత్రం నిదర్శనంగా నిలుస్తుందని సురేష్ బాబు అన్నారు. తమ చిత్రం బడ్జెట్ పరంగా చిన్న సినిమానైనా ఎంచుకున్న కథ పెద్దదని అనుపమ పరమేశ్వర్ వివరించింది. చిరంజీవి పుట్టినరోజున తమ చిత్రం విడుదల కావటం ఎంతో ఆనందంగా ఉందని దర్శకుడు ప్రవీణ్ సంతోషం వ్యక్తం చేశారు. కొత్త రకమైన కథలు చెప్పాలి. ఆ కొత్త రకమైన కథ ధైర్యంగా ఆ సినిమాకి ఆ కథకి ఎంత కావాలో అంత డబ్బు ఖర్చు పెట్టాలి. It's not a simple film to make, very expensive film for that scale, and they really did everything. And whatever that story needed, the producers, congratulations for giving it to the team and for the entire team for putting up such a lovely visual with these excellent actors. ఇది ఒక చిన్న సినిమా అని అందరూ చెప్తున్నారు కానీ యాక్చువల్లీ ఇది ఒక చిన్న సినిమా కాదు. బిగ్ బడ్జెట్ కాకపోవచ్చు కానీ మేము ఈ సినిమా ద్వారా చెప్పడానికి ట్రై చేస్తున్న మ్యాటర్ అది చాలా చాలా పెద్ద మ్యాటర్. ఒక కమర్షియల్ ఫైట్ ఉన్న లేకపోతే కమర్షియల్ సాంగ్స్ ఉన్న సినిమాగా ఉండదు, కానీ ఖచ్చితంగా దీనిలో చాలా కమర్షియల్ మూమెంట్స్ ఉంటాయి. అది నేను ఇప్పుడు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసినా సరే అది మీకు అర్థం కాదు, ఎందుకంటే మీరు ఆ సినిమా చూడాలి. ఎప్పుడు రిలీజ్ చేయాలి ఆగస్ట్ 22 మన మెగాస్టార్ గారి బర్త్డే. సో అంతకు మించి మంచి డేట్ దొరకదు. జనరల్ గా సురేష్ బాబు గారికి అంత ఈజీగా నచ్చవు సినిమాలు, అండ్ ఈ సినిమా చూసి కంట్లో నీళ్ళు పెట్టుకున్నారు.